హాయ్ మాస్టర్స్, అందరికీ డివైన్ మార్నింగ్. వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. ఫ్రెండ్స్, మనము తయూబా గ్రహయాత్ర అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అయితే అందుకుంటున్నాము. అందులో ఇప్పటి వరకు 7 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు 8th ఎపిసోడ్ సైకోస్పియర్ గురించి తెలుసుకుందాం మాస్టర్స్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనము కొన్ని విషయాలు చెప్పుకొని ఈ బుక్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ ఈ జ్ఞానం అనేది మిషెల్ గారికి అందించబడి 35 years అయింది మాస్టర్స్. ఇది గ్రంథస్థం చేయబడి బుక్ రూపంలోకి వచ్చి 30 years అయింది. అయితే మన ప్రపంచంలో ఇప్పటికీ 900 crores 900 కోట్ల మంది వరకు జనాభా ఉన్నారు. అయితే ఈ 30 yearsలో ఈ జ్ఞానాన్ని కొన్ని వేల మంది మాత్రమే గ్రహించి ఉంటారు. ఎందుకంటే ఎవరైతే ఆత్మ జ్ఞానం కోసం ఆధ్యాత్మిక శాస్త్రంలో సత్యాన్ని అన్వేషిస్తూ వెళ్తుంటారో వాళ్ళకి మాత్రమే ఈ జ్ఞానం అనేది అందుతుంది మాస్టర్స్. ఈ భౌతికవాదులు సైంటిఫిక్ నాలెడ్జ్తో లాజికల్ మైండ్తో ఉన్న వాళ్ళకి ఈ జ్ఞానం అందదు. ఒకవేళ అందినా వాళ్ళు దీన్ని స్వీకరించరు. వాళ్ళకి ప్రతిదానికి ప్రూఫ్ అనేది కావాలి. ప్రతిదీ లాజికల్గా ఆలోచిస్తూ ముందుకు వెళ్తారనమాట. అందుకని ఇది ఒకవేళ వాళ్ళ దాకా వెళ్ళినా కూడా దీనిలో ఉన్న సత్యాన్ని వాళ్ళు గ్రహించలేరు మాస్టర్స్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే ఈ యొక్క బుక్లో మనకి తావోరీసు చాలా విషయాలైతే సీక్రెట్స్ అయితే రివీల్ చేయలేదు. కొన్ని విషయాలు మాత్రమే మనకు అందించారు. అలాగే మిషెల్ గారికి అందించిన జ్ఞానంలో కూడా కొన్ని మాత్రమే ఇక్కడ గ్రంథస్థం చేశారు. కొన్ని వాళ్ళు వద్దని చెప్పారని మిషెల్ గారు మనకి చెప్తారు తర్వాత. అయితే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఈ 30 yearsలో భూమి మీద ఎన్నో మార్పులు అనేది రావడం జరిగింది. కొన్ని వందల వేల రెట్లు మార్పులు అనేది రావడం జరిగింది. భూమి అత్యద్భుతంగా అత్యున్నతంగా ఎదుగుతూ ఉందన్నమాట. మనము 2030 తర్వాత 5th 6th డైమెన్షన్లోకి వెళ్ళిపోతాం. ఆ తర్వాత మనం డైరెక్ట్గా 9th కేటగిరీకి వెళ్ళిపోతాం. అంతకు మించి కూడా వెళ్ళిపోతాం మాస్టర్స్. అంటే భూమి అనేది అంత అద్భుతంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంది. ఈ సత్యాల్ని ప్రపంచవ్యాప్తంగా చాలామంది గ్రేట్ మాస్టర్స్ మనకి బుక్స్ రూపంలో కానీ ఛానలింగ్ మెసేజెస్ రూపంలో కానీ మనకు అందిస్తున్నారు మాస్టర్స్ ఎప్పటికప్పుడు. అయితే నేను ఈ స్పిరిచువాలిటీలో అడుగుపెట్టింది 2022 మాస్టర్స్. అయితే ఈ లోపల నా దగ్గర బుక్స్ లేవు కాబట్టి కొన్ని ఆడియో బుక్స్ మాత్రం నేను విన్నాను. నేను మ్యాక్సిమం ఒక 10 books అయితే విని ఉంటాను. వాటిల్లో ముఖ్యంగా మిర్దాదు, మీలారేప, నక్షత్ర మిత్రులు, నక్షత్ర లోకాలు, అసెన్షన్, న్యూ ఎనర్జీ, ఇటువంటి బుక్స్ మాత్రమే నేను కొన్ని విన్నాను. అయితే చాలా ప్రపంచవ్యాప్తంగా అయితే చాలా జ్ఞానం అయితే ఉంది. అయితే నేను ముఖ్యంగా మాత్రం పత్రి సార్ కాన్సెప్ట్స్ ఎక్కువ వినేదాన్ని. అలాగే కొంతమంది మాస్టర్స్, ఒక 4-5 గ్రాండ్ మాస్టర్స్ చెప్పేటువంటి కొన్ని విషయాలైతే నేను గ్రహించుకున్నాను. అలాగే నాతో నేను ఎక్కువగా ధ్యాన సాధన చేసుకుంటూ ఎక్కువగా నేను విజన్స్ రూపంలో కానీ కళల రూపంలో కానీ ఎక్కువ జ్ఞానాన్ని అయితే నేను స్వీకరించుకునేదాన్ని, అంటే నా పూర్ణాత్మ ద్వారా. అయితే నేను మెడిటేషన్కి వచ్చి చాలా తక్కువ సమయమే అయింది కాబట్టి నేను తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువ ఉంది కాబట్టి నేను నిరంతరంగా ఎక్కువగా ధ్యాన సాధన ద్వారా ఇలాంటి కొన్ని గ్రాండ్ మాస్టర్స్ చెప్పేటివి పత్రి సార్ కాన్సెప్ట్స్ అలా వింటూ వస్తున్నాను మాస్టర్స్. అయితే ఇక్కడ నేను పూర్ణాత్మ గురించి చెప్పాలి మాస్టర్స్. మనమంతా కూడా సృష్టి ఆవిర్భావం నుంచి మనం కిందకి దిగుతూ వస్తున్నామే కానీ పైకి వెళ్ళటం లేదు. అంటే మనము స్పిరిట్ నుంచి సోల్ నుంచి సెల్ఫ్ నుంచి ఓవర్ సెల్ఫ్, అండర్ థింకర్ సెల్ఫ్, లోయర్ సెల్ఫ్, అండర్ సెల్ఫ్ ఇలా దిగుతూ వస్తున్నాం మనం కిందకి. ఎందుకంటే అనుభవ జ్ఞానం కోసం. మనం మొట్టమొదటిగా సృష్టికర్త నుంచి విడిపడినప్పుడు మనము దైవం, కానీ అక్కడ పసిపిల్లల లాంటి దైవం మాస్టర్. మనం అనుభవ జ్ఞానం అనేది ఉండదు. ఈ అనుభవ జ్ఞానం కోసమే మనము ఈ యొక్క నక్షత్ర మండలాలు, గ్రహాలు దిగుతూ వచ్చి ఇక్కడ జన్మలు తీసుకుంటూ ఇలా స్థూల శరీరాలు తీసుకుంటూ మనం జ్ఞానం తీసుకుంటూ మళ్ళీ ఎదుగుతూ వెళ్తాం. అంటే ఫస్ట్ మనం పురోగమనానికి వస్తూ తర్వాత మనం తిరోగమిస్తామన్నమాట. అలా తిరోగమిస్తూ మళ్ళీ మనం స్టెప్స్ ఎక్కుతూ చివరికి మనము ఒక చైతన్య స్థాయిలో అద్భుతమైన అనుభవ జ్ఞానంతో కూడినటువంటి ఒక దివ్యాత్మలంగా తయారవుతాం మాస్టర్స్. మనం మొదటగా చైతన్య రూపంలో ఉండేవాళ్ళం. అంటే మనకి 2
సృష్టులుగా విభజించారు దీన్ని. తొలి సృష్టి, మలి సృష్టి అని. మనం మొట్టమొదటిగా తొలి సృష్టిలో మనం విడిపడినప్పుడు సృష్టికర్త నుంచి మనం వాయు రూపంలో అంటే చైతన్య స్థితిలో ఉండేవాళ్ళము. అక్కడ కూడా మనకి ప్రతి ఒక్కరికి ఒక పేరు అనేది ఉంది మాస్టర్స్. ప్రతి ఆత్మకి కూడా ఒక పేరు అనేది ఉంది. అయితే అవి చైతన్య రూపంలో ఉంటాయి. తర్వాత మనం మలి సృష్టికి వచ్చినప్పుడు ఇక్కడ కాంతి దేహాలను తీసుకున్నాము. ఇక్కడ కూడా ప్రతి ఆత్మకి ఒక పేరు అనేది ఉంటుంది. అలాగే మన ఆత్మలకి ఒక లాంగ్వేజ్ అనేది ఉంది. అంటే దీన్ని యూనివర్సల్ లాంగ్వేజ్ అంటారు. మనం కాంతి దేహంలో ఉన్నాం కాబట్టి దీన్ని కాంతి భాష, లైట్ లాంగ్వేజ్ అంటారు. అలా కాకుండా ప్రతి లోకానికి అంటే ఇప్పుడు మన భూమికి ఎలాగా మెయిన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లా ఉంటుంది కదా, అట్లా ప్రతి లోకానికి కూడా ఒక లాంగ్వేజ్ ఉంది మాస్టర్స్. ఇప్పుడు సిరియస్ నక్షత్ర మండలంలో వాళ్ళు సిరియన్స్ ఒక లాంగ్వేజ్ మాట్లాడతారు, ప్లైడియన్స్ ఒక లాంగ్వేజ్, లైరన్స్ ఒక లాంగ్వేజ్, ఆండ్రోమిడాన్స్, ఆర్కిటూరియన్స్, లైట్ వరల్డ్, అంటారియన్స్, ఒరియన్స్, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకొక లోకల్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది మాస్టర్స్. అయితే యూనివర్సల్ లాంగ్వేజ్ అయితే మాత్రం లైట్ లాంగ్వేజ్, అందరూ కలిసి మాట్లాడుకునేది. దీన్ని విశ్వభాష అంటారు. అది కాకుండా ఇంకా కూడా అదర్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇప్పుడు తయూబా గ్రహవాసులు కూడా తావోరీస్ కూడా ఒక లాంగ్వేజ్ మాట్లాడతారనమాట. అంటే నేను ఈ బుక్కు నాకు పరిచయం కాకముందు నేను కొన్ని విషయాలను అయితే తెలుసుకున్నాను మాస్టర్స్. వాటి గురించి అయితే నేను తర్వాత ఇంకొక వీడియోలో చెప్తాను. అయితే ప్రస్తుతం మనం ఈ బుక్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి నిన్న మనము ఈస్టర్ ద్వీపం అంటే ఈస్టర్ ఐలాండ్ గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నాము. వీటి గురించి కూడా చరిత్రకారులు సైంటిఫిక్గా దీని గురించి ఎన్నో పరిశోధనలు అనేది జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు సత్యం అయితే వెల్లడించారు తావోరీసు. అందుకే నేను ఈ ఈస్టర్ ఐలాండ్ గురించి కూడా ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. అంటే సైంటిఫిక్గా చరిత్రలో ఏముంది, మన తావోరీస్ అందించినటువంటి ఈ యొక్క రియల్ స్టోరీ ఏంటి, వీటి గురించి ఒక వీడియో అయితే చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం అయితే మనము 8th ఎపిసోడ్ సైకోస్పియర్ గురించి తెలుసుకుందాం. ఈ సైకోస్పియర్ అంటే టైం ట్రావెల్ అనుకోవచ్చు. దీని గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం మాస్టర్స్. మా బృందానికి నేతృత్వం వహించిన లిటియో న్యూజీ డోకోలోని మరో భాగంలోనికి మమ్మల్ని తీసుకువెళ్లారు. అది విశ్రాంతి తీసుకునే ప్రదేశం. ఎవరైనా ఎలాంటి శబ్ద కాలుష్యము లేని ఆ ప్రదేశంలో సంపూర్ణంగా సేద తీరవచ్చు. లటోలి మరి 2 పెద్దవాళ్ళు మమ్మల్ని వదిలి వెళ్ళారు. లిటియోనీజీ, బియాస్ట్రా, తావో మరి నేను మాత్రమే మిగిలి ఉన్నాము. నా అతీంద్రియమైన శక్తులు తగినంతగా శుద్ధి చేయబడి ఉత్తేజితం కానందువల్ల ఆ ముఖ్యమైన మరి విశిష్టమైన అనుభవంలో పాల్గొనడానికి నేను ఓ ప్రత్యేకమైన ఔషధాన్ని స్వీకరించాలని తావో ఆదేశించారు. భూగ్రహం యొక్క సైకోస్పియర్లోకి ప్రవేశించి పరిశోధించే కార్యక్రమం అన్నమాట. అది కూడా 14,500 సంవత్సరాల క్రితం మ్యూ ఖండం అదృశ్యమైన కాలానికి అని తావో వివరించారు. సైకోస్పియర్ అనే పదం పట్ల నా అవగాహన క్రింది విధంగా ఉంది. ఓ గ్రహం సృష్టించబడిన నాటి నుంచి దాని చుట్టూరా ఓ రకమైన ప్రకంపన క్షేత్రం ఉంటుంది. అది కాంతి వేగానికి 7 రెట్ల వేగంతో ప్రవహిస్తుంది. అది ఆ గ్రహంపై సంభవిస్తున్న ప్రతి సంఘటనను సంపూర్ణంగా గ్రహిస్తుంది లేదా గుర్తుంచుకుంటుంది. భూమిపై ఉన్న మనకు ఇందులోకి ప్రవేశించడానికి అనుమతి లేదు. కథలు చదవడానికి మనకు మార్గమే లేదు. యుఎస్ఏలో శాస్త్ర పరిశోధకులు మరి సాంకేతిక నిపుణులు ఏనాటి నుంచో ఓ టైం మెషిన్ను తయారు చేయడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ వారు విజయవంతం కాలేకపోయారనే విషయం మనందరికీ తెలిసిందే. తావో చెప్పిన దాని ప్రకారం సమస్య ఎక్కడ ఉందంటే ఆ కాంతి క్షేత్రపు తరంగ దైర్ఘ్యానికి కాకుండా ప్రకంపనలకు అనుగుణంగా మారటంలోనే మానవుడు విశ్వంలోని అంతర్భాగంగా ఉండటం వలన అతనికి సరైన శిక్షణ ఇచ్చి సూక్ష్మ శరీరం ద్వారా సైకోస్పియర్ నుంచి మనకు కావాల్సిన జ్ఞానాన్ని గ్రహించవచ్చు. అయితే అందుకోసం మహోత్కృష్టమైన శిక్షణ అవసరం. ఈ అమృతం మీరు సైకోస్పియర్లోకి ప్రవేశించడానికి అనుమతిస్తుంది మిషెల్. మేము
నలుగురము ఒక ప్రత్యేకమైన పడకపై సౌకర్యవంతంగా ఉపశమించాము. తావో, బియాస్ట్రా, లాటియోన్యూజీ పడుకోగా ఏర్పడిన త్రిభుజం మధ్యలో పడుకుని నా చేతికి అందజేసిన ద్రవాన్ని త్రాగాను. బియాస్ట్రా, తావో వారి చేతి వేళ్లను నెమ్మదిగా నా చేయి మరి మణిపూరకంపై ఉంచారు. లిటియోన్యూజీ వారి చూపుడు వేలును నా పీనియల్ గ్రంథిపై పెట్టారు. వారంతా నన్ను సంపూర్ణంగా నిర్భయంగా విశ్రమించమని కోరారు. మేము మా సూక్ష్మ శరీరాలతో ప్రయాణించబోతామని, వారి మార్గదర్శకత్వంలో సురక్షితంగా ఉండవచ్చని తెలిపారు. ఆ సమయం నా మనోఫలకంపై శాశ్వతంగా ముద్రించి ఉంటుంది. తావో మెల్లగా మృదువుగా మాట్లాడుతూ ఉంటే నా భయం క్రమంగా తగ్గిపోతూ ఉంది. ఏదేమైనా మొదట నేను చాలా భయపడ్డానని అంగీకరించక తప్పదు. అకస్మాత్తుగా నా మూసి ఉన్న కళ్ళల్లో వర్ణపటంలోని సమస్త వర్ణాలు కనిపించి నాట్యమాడుతూ మెరవసాగాయి. నా చుట్టూ ఉన్న 3 సహచరులను ప్రకాశవంతంగాను అలాగే పారదర్శకంగాను చూశాను. మా క్రింద ఒక గ్రామం నెమ్మదిగా అస్పష్టంగా గోచరిస్తోంది. మా నలుగురి సిల్వర్ కార్డులు కొండల్లా కనిపిస్తున్న మా భౌతిక శరీరాలకు జతపరచబడి ఉన్నాయి. ఉన్నట్లుండి కళ్ళు చెదిరే తెల్లని బంగారం నా దృష్టిని ఆకర్షించింది. ఇంకా తర్వాత నేను ఏమీ చూడలేదు, దేన్ని అనుభూతి చెందలేదు. వెండి సూర్యునిలా వెలుగు లీనుతున్న ఓ బంతి అంతరిక్షంలో అనూహ్యమైన వేగంతో సమీపించింది. మేము వెంటనే, నిజం చెప్పాలంటే నేను మాత్రమే, ఆ క్షణంలో మిగతా వారి గురించి నాకేమీ తెలియదు, ఆ వెండి వాతావరణంలోకి చొచ్చుకుపోగానే నాకు పొగమంచులోకి ప్రవేశించినట్లుగానే అనిపించింది. అది ఏ కాలమో చెప్పడానికి సాధ్యం కాదు. అయితే హఠాత్తుగా ఆ పొగమంచు చెదిరిపోయి క్రిందకి ఉన్న పై కప్పుతో ఓ దీర్ఘ చతురస్రాకార గది, అందులో 2 వ్యక్తులు ప్రకాశవంతమైన రంగుల్లో ఉన్న కుషన్లపై సుఖాసనంలో కూర్చుని ఉన్నారు. గది గోడలకు నున్నగా చెక్కిన రాతి పలకపై సమకాలీన నాగరికత యొక్క దృశ్యాలు, పారదర్శకమైన ద్రాక్ష గుత్తులు, నేను గుర్తించలేని పండ్లు, జంతువులు, కొన్నింటికి మానవ శిరస్సులు, మరికొన్ని మానవ శరీరాలకు జంతువుల శిరస్సుతో విచిత్రంగా ఉన్నాయి. అప్పుడే నేను నా 3 సహచరులతో సహా ఒక వాయు రూపంలోని ద్రవ్యరాశిగా ఏర్పడినట్లు గమనించాను. అయితే ప్రతి ఒక్కరూ వేరుగానూ ఉన్నాము. మనం సవనాశ పిరమిడ్లోని ప్రధాన మందిరంలో ఉన్నాము, లిటియోన్యూజీ తెలిపారు. అద్భుతం! నోరు తెరవకుండానే ఆయన నాతో ఫ్రెంచ్లో మాట్లాడారు. ఇది నిజంగా టెలిపతీనే మిషెల్. ఏ ప్రశ్నలు అవగాహన అడగనవసరం లేకుండానే నువ్వు తెలుసుకోవలసినవి అన్నీ వాటంతటవే సహజంగా నీకు అర్థమైపోతాయి. మెరుపులా వచ్చింది వివరణ. నా అనుభవాలను నివేదిస్తూ ఈ పుస్తకాన్ని వ్రాయటం నా విధి. ఆ సమయంలో నేను ఉన్న స్థితిని వీలైనంత స్పష్టంగా వివరించే ప్రయత్నం చేస్తాను. నా సూక్ష్మ శరీరం సైకోస్పియర్లోకి ప్రవేశించాక నేను చూసినవి, విన్నవి, అనుభూతి చెందినవి మామూలువి కాకపోయినా కేవలం మన సాధారణ అనుభవాలకు భిన్నంగా మరి సూక్ష్మ శరీర యానంలో పొందే అనుభవాల్లో కూడా కాకుండా తద్విరుద్ధంగా ఆకస్మికంగా అనుభూతి చెందాను. కలల్లో బాగా కాకుండా సంఘటనలు కొన్నిసార్లు చాలా నెమ్మదిగా, మరికొన్నిసార్లు ఒకంత వేగంగా జరుగుతున్నాయి. తరువాత ప్రతి అంశము చాలా స్పష్టంగా కనిపించసాగింది. ఇదంతా నేను అప్పుడు ఉన్న స్థితి, మరి నా మార్గదర్శకుల పర్యవేక్షణ వల్లే అని ఆ తర్వాతే తెలిసింది. శరవేగంగా ఆ గది యొక్క పైకప్పులోని రంధ్రాన్ని, వెంటనే ఓ నక్షత్రాన్ని చూశాను. తమ దృశ్యమాన ఆలోచనలు ఓ నక్షత్రంతో పంచుకుంటున్న ఇరువురిని, వారి పీనియల్ గ్రంథుల నుంచి ప్రసరిస్తున్న వెండి లాంటి పొగ పైకప్పుకున్న రంధ్రం గుండా సుదూరంలో ఉన్న నక్షత్రంతో సంభాషిస్తుంటే చూశాను.
ఆ ఇరువురు ఖచ్చితంగా స్థిరంగా ఉన్నారు. వారి చుట్టూ మృదువైన బంగారు కాంతులు ఆవిష్కృతమవుతున్నాయి. నా సహచరుల నిరంతర శిక్షణ వల్ల వీరు మిమ్మల్ని చూడలేరని, అలాగే మా వల్ల ఆటంకపరచబడదని తెలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. మేము మరో తలంలో కేవలం ప్రేక్షకులం మాత్రమే. నేను వారిని నిశితంగా గమనించాను. వారిలో ఒకరు భుజాల వరకు వేలాడుతున్న తెల్లని పొడవాటి జుట్టుతో ఉన్న వృద్ధుడు. ఆయన రబ్బీల మాదిరిగా కాషాయ రంగు వస్త్రాన్ని తల చుట్టూరా కట్టుకున్నారు. బంగారు పసుపు వర్ణపు వదులైన వస్త్రాలను శరీరం అంతా కప్పుకున్నారు. ఆయన కూర్చున్న స్థితిని బట్టి ఆయన పాదాలు కనిపించకపోయినా అవి ఏమీ ధరించకుండా ఉన్నాయని నాకు తెలిసింది. 2 చేతులు మునివేళ్ల దగ్గర తాకినప్పుడు స్పష్టమైన నీలి రంగు మెరుపులను, వారి అవధుల్లేని ఏకాగ్రత శక్తిని నిదర్శనంగా భావించాను. 2వ వ్యక్తి కూడా అదే వయస్సు వారైనా జుట్టు మాత్రం నల్లగా మెరుస్తోంది. ఈయన ధరించిన వస్త్రాలు నారింజ వర్ణంలో ఉన్నప్పటికీ తన సహచరులాగే పూర్తిగా కప్పివేశాయి. వాళ్ళు ఎంత చలనరహితంగా ఉన్నారు అంటే చూస్తుంటే శ్వాసించడం లేదేమో అనిపిస్తోంది. వారు ఇతర లోకాలతో అనుసంధానమై ఉన్నారు మిషెల్ అనిపించింది. హఠాత్తుగా ఆ దృశ్యం మాయమై మరో దృశ్యంతో భర్తీ చేయబడింది. పగోడా ఆకారంలో ఉన్న ఓ రాజ్య ప్రసాదం, దానిపై కప్పు బంగారంతో తాపడం చేసి ఉంది. దాని బురుజులు, గోపురాలు, ఆ కిటికీల గుండా అద్భుతమైన ఉద్యానవన దృశ్యాలు, శృంగారభరితమైన నీటి కొలనులు, వాటిలో ఫౌంటైన్లు నీటిని విరజిమ్ముతుంటే సూర్యకిరణాలు పడి ఏర్పడిన హరివిల్లులతో నయనానందకరంగా ఉంది. విశాలమైన ఉద్యానవనాలలో అక్కడక్కడ ఉన్న వృక్షాల శాఖలపై వందలాది పక్షులు కేరింతలు కొడుతుంటే అసలే మాయాకలాపంలో ఉన్న దృశ్యానికి రంగులద్దినట్లు ఉంది. వివిధ వర్ణాలు, శైలుల దుస్తులు ధరించిన ప్రజలు గుంపులుగా చెట్ల కింద, కొలనుల దగ్గర షికారు చేస్తున్నారు. మరికొందరు పూల విల్లుల క్రింద సౌకర్యవంతంగా, ప్రకాశవంతంగా కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారు. ఆ దృశ్యం అంతా ఆ రాజప్రసాదానికి ఆవల దూరంగా నిర్మించిన ఒక గొప్ప పిరమిడ్లో కనిపించింది. మేము ఆ పిరమిడ్ దాటి మ్యూ రాజధాని సవనాస యొక్క అద్భుతమైన రాజప్రసాదాన్ని ప్రశంసాపూర్వకంగా గమనిస్తున్నామని నాకు తెలుసు. తావో పేర్కొన్నట్లుగా ఆ రాజభవనానికి ఆవల నలుదిశల్లో పీఠభూమి విస్తరించి ఉంది. 40 మీటర్ల వెడల్పులో ఏకశిలా ఫలకంతో ఏర్పరిచిన మార్గం తోటలోని కేంద్రం నుంచి పీఠభూముల దాకా పరిచి ఉంది. ఆ దారికి ఇరువైపులా 2 వరుసల్లో భారీ వృక్షాలు, వాటి మధ్య అక్కడక్కడ అందమైన శిలా విగ్రహాలు ప్రతిష్ఠించి ఉన్నాయి. కొన్ని విగ్రహాలపై టోపీలకు ఆకుపచ్చ లేదా ఎరుపు రంగులో వెడల్పాటి అంచులు ఉన్నాయి. ఆ దారి గుండా మేము సాగిపోతున్నప్పుడు కొందరు ప్రజలు గుర్రపు స్వారీ చేస్తూ, మరికొందరు నేను ఏనాడు ఎరగని డాల్ఫిన్ తలతో ఉన్న 4 కాళ్ల జంతువులపై కూర్చొని వెళ్తున్నారు. ఇలాంటి జంతువుల గురించి సమాచారం నాకు ఎప్పుడూ తెలియదు. ఇది నన్ను ఎంతో విస్మయపరిచింది. ఈ అకిటిపయోలు ఏనాడో అంతరించిపోయాయి మిషెల్ వివరించబడింది. ఈ జంతువు నెమలి తోకను పోలిన భిన్న వర్ణాల తోకతో కొన్నిసార్లు పంకాల విసురుతోంది. అయితే ఇది అతిపెద్ద గుర్రంలా ఉంది. దీని వెనక కాళ్ళు గుర్రం కన్నా చాలా వెడల్పుగా ఉన్నప్పటికీ శరీరం మాత్రం తగిన పొడవులో ఉంది. వీటి భుజాల ఖడ్గమృగం యొక్క భుజాలన బయటకి వచ్చాయి. మరి దీని ముందరి కాళ్ళు వెనక కాళ్ళు కన్నా పొడవుగా ఉన్నాయి. తోక తప్ప దాని ఒళ్ళంతా పొడవాటి బూడిద రంగు వెంట్రుకలతో కప్పబడి ఉంది. అది పరిగెత్తినప్పుడు మన ఒంటెలను పోలినట్లుగా ఉంది. నా సహచరుల నేతృత్వంలో నేను మరో చోటికి వెళుతున్నట్లుగా తెలిసింది. బాటసారులను త్వరగా అధిగమించి వారి భాష యొక్క లక్షణాలను గమనించాను. అది వీణుల విందుగా ఉంది. హల్లుల కన్నా అచ్చులు ఎక్కువగా ఉన్నట్లు అనిపించింది. సినిమాలో లాగా ఒక దృశ్యం తర్వాత మరొక దృశ్యం. మాకు వెంటనే
సమర్పించబడింది. పీఠభూమి అంచున విశాలమైన మైదానంలో సైన్స్ ఫిక్షన్ రచయితల ప్రీతిపాత్రమైన యంత్రాలు, సరిగ్గా ఫ్లయింగ్ సాసర్లు వంటివి వరుసల్లో అమర్చబడి ఉన్నాయి. ఒక గొప్ప భవనానికి తీసుకువెళ్ళడానికి ప్రజలు వాటిని ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. అది సరిగ్గా వైమానిక గమ్యస్థానంలాగే ఉంది. ల్యాండింగ్ ఫీల్డ్లో ఆ ఎగిరే యంత్రాలు చెవులకు వినపడేంత ధ్వనితో ఒక ఈల వంటి శబ్దాన్ని మోగిస్తున్నాయి. మన గ్రహణ సామర్థ్యంతో ఆ శబ్దం యొక్క తీవ్రతను గ్రహించినప్పుడు ఆ దృశ్యంలోని భాగస్వాములు మా ఎదుట నిలిచారు. వేలాది సంవత్సరాల క్రితం అమరులైన భౌతికంగా ఆధ్యాత్మికంగా పురోగమించిన నాగరికతలోని ప్రజల దైనందిన జీవితాన్ని వీక్షిస్తున్నామని భావన రాగానే నా పాదాల క్రింద పరిచినది భారీ రాతి ఫలకం కాదని, అలా కనబడుతున్నప్పటికీ నిజానికి అది ఖచ్చితంగా కత్తిరించి అంచులన్నీ పొందిగ్గా అమరేలా పేర్చిన నాపరాళ్ళని నేను గమనించాను. పీఠభూమి అంచు నుంచి చూస్తే ఆ విశాలమైన నగరం ఓడరేవు దానికి ఆవల ఉన్న సముద్రం యొక్క విస్తృత దూర దృశ్యం కానవచ్చింది. తక్షణమే మేము ఆ నగరంలోని వెడల్పాటి మార్గంలో ఇరువైపులా విభిన్న నమూనాల సుందర గృహాల మధ్య ఉన్నాము. వాటిలో అత్యధిక గృహాలకు డాబాలు, వాటి నిండా పువ్వులు, పూల తీగలతో కప్పబడి ఉన్నాయి. ఆ సమయంలో చాలా అందమైన జాతి పక్షిని చూశాము. అది నిరాడంబరంగా డాబా లేని ఇళ్లకు కూడా పూల తీగలతో విరాజిల్లే అందమైన బాల్కనీలు ఉన్నాయి. అలా చూస్తుంటే ఒక తోటలో వ్యాహ్యాళికి వెళ్ళినట్లుగా మనోహరంగా ఉంది. వీధిలో ప్రజలు నడుస్తూ కానీ లేదా రోడ్డుకు 20 సెంటీమీటర్ల పైన నిలబడి గాల్లో తేలుతూ చిన్న వృత్తాకార విహార వేదికపై ఎగరడం కానీ చేస్తున్నారు. అవి శబ్దరహితంగా వెళ్తున్నాయి. ఈ విధమైన ప్రయాణం చాలా ఆహ్లాదకరమైన మార్గం కదా అనిపించింది. అయితే కొందరు గుర్రపు స్వారీ కూడా చేస్తున్నారు. ఆ వీధి చివరన ఉన్న నగర రహదారి కూడలిలో మమ్మల్ని చూసుకున్నాము. అక్కడ ఎలాంటి దుకాణాలు లేకపోవడం చూసి నేను ఆశ్చర్యపోయాను. అయితే దానికి బదులుగా హృదయం లేదా జిహ్వ కోరుకునే అన్ని రకాల వస్తువులు పొందికగా అమర్చి అంగళ్లలో ప్రదర్శించబడుతున్నాయి. వైవిధ్య భరితమైన కూరగాయలు కనులకింపుగా కనిపిస్తున్నాయి. అన్నింటికన్నా ప్రధానంగా ఆ ప్రాంతం అంతా పుష్పాలతో అలంకృతమైంది. ఆ ప్రజలు పువ్వులను ఎంతగా ఆస్వాదిస్తారో చూస్తుంటేనే అర్థమైపోతుంది. ప్రతి ఒక్కరూ తలలో కానీ లేదా చేతుల్లో పట్టుకొని కానీ కనిపిస్తున్నారు. ఆ దుకాణదారులు ఎవరికి ఏమి కావాలో అందిస్తూ తీసుకునే వారికి సహకరిస్తున్నారు. అయితే వాటికి ఎలాంటి పైకం చెల్లించడం లేదు. ప్రత్యామ్నాయంగా వస్తు మార్పిడి కూడా చేయడం లేదు. నా ఉత్సుకత మమ్మల్ని ఆ విఫణి నడి రోడ్డుకు లాగింది. ప్రజల శరీరాల్లోంచి చొచ్చుకొని పోతుంటే ఆ అనుభవం అత్యంత ఆసక్తికరంగా ఉంది. నాలో ఉదయించిన ప్రశ్నలు, సందేహాలు అన్నిటికీ సమాధానాలను పొందాను. అక్కడ ఉన్న ప్రతిదీ ఆ సమాజానికి చెందినది కనుక వారు ఎలాంటి నగదును ఉపయోగించవలసిన పని లేదు. ఎవ్వరూ మోసగించరు. సామాజిక జీవనం ఖచ్చితంగా సామరస్యపూర్వకంగా ఉంటుంది. సమయానుకూలంగా వారికి ధర్మపదమైన సంప్రదాయపరమైన నియమాలను పాటించాలని ప్రబోధించబడుతుంది. వీరిలో చాలామంది 160 నుంచి 170 సెంటీమీటర్ల ఎత్తు, లేత గోధుమ రంగు చర్మం, మరి నల్లని కళ్ళు, మరి వెంట్రుకలతో నేటి పాలినేషియన్ జాతి మాదిరిగానే ఉన్నారు. వారిలో కొందరు శ్వేత జాతీయులు, 2 మీటర్ల ఎత్తు, రాగి జుట్టు, నీలి కళ్ళతో ఉండే ఎక్కువగా నల్ల జాతీయులు ఉన్నారు. వీరు తెల్లవారిలాగే పొడవుగాను వివిధ రకాలుగాను కనిపిస్తున్నారు. కొందరిని చూస్తుంటే తమిళుల్లాగా, మరికొందరేమో అచ్చం ఆస్ట్రేలియాలోని ఆదిమవాసుల్లాగా ఉన్నారు. వివిధ ఆకారాల్లో పరిమాణాల్లో ఉన్న నౌకలను నెలకొన్న ఓడరేవు ప్రాంతానికి సాగిపోయాము. మ్యూ ఖండానికి నైరుతిలో ఉన్న
నటోరా గని నుంచి తెచ్చిన భారీ రాళ్లతో ఆ క్వేన్ను నిర్మించారని నాకు తెలిసింది. క్వేస్ ఆ నౌకాశ్రయం అంతా కృత్రిమంగా తయారు చేసినదే. అక్కడ మేము కొన్ని అత్యాధునిక సాంకేతిక పరికరాలను చూశాము. అవి నౌకా నిర్మాణంలోనూ ఎగుమతి చేసే యంత్రాల పరికరాల మరమ్మతుల్లోనూ ఉపయోగపడుతున్నాయి. రేవులో ఉన్న ఓడల్లో 18, 19వ శతాబ్దపు తరహా నౌకల నుంచి నేటి యాచ్ల వరకు, స్ట్రీమ్ బోట్ నుంచి అత్యాధునిక హైడ్రోజన్ పవర్ కారులో నౌకల వరకు విస్తృత శ్రేణి ఓడలు, పడవలు అన్నీ ఉన్నాయి. తీరంలో ఉన్న అతిపెద్ద నౌకలు యాంటీ గ్రావిటేషన్ నౌకలని నాకు స్ఫురించింది. అవి నీటిపై తేలుతూ కొన్ని వేల టన్నుల బరువులను కూడా 70 నుంచి 90 నాట్ల వేగంతో ప్రయాణిస్తూ మోసుకెళ్తున్నాయి. అది కూడా శబ్దం లేకుండా. రేవులో ప్రదర్శించబడిన సాంప్రదాయక నౌకలు సుదూర దేశాల నుంచి వచ్చిన ప్రజలని నాకు వివరణ లభించింది. ఇండియా, చైనా, జపాన్ దేశాలకు మ్యూ ప్రజలు వలస వెళ్ళినా వీరి సాంకేతిక పరిజ్ఞానపు ప్రయోజనాలను మెళకువలను వారు అవలంబించుకోలేదు. మ్యూ నాయకులు తమ యొక్క అద్భుతమైన శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని, అంటే ఉదాహరణకు అణుశక్తి, యాంటీ గ్రావిటేషన్, అల్ట్రాసౌండ్స్ మొదలైన విద్యలను చాలా రహస్యంగా దాచి ఉంచారు. అవి లిటియోన్యూజీ ద్వారా అవగతమైంది. ఇలాంటి విధానాల వల్ల ఈ భూమిపై తమ ఆధిపత్యాన్ని, భద్రతను నిరూపించుకోవడానికి ప్రయత్నించేవారని తెలుస్తోంది. ఆ దృశ్యం అక్కడితో మారిపోయి తిరిగి మేము నగరం యొక్క రాత్రి వీక్షణను మైదానం నుంచి చూస్తున్నామని తెలుసుకున్నాము. ఆ నగరం అంతా సమానంగా పెద్ద గోళం యొక్క ప్రకాశంలో వెలుగుతోంది. సవనాశ రాజభవన మార్గంలోని శిల్పాలతో కూడిన మండపాలలో అది ఏర్పాటు చేయడం వల్ల రేయి కూడా పట్టపగలుగా తలపిస్తోంది. గోళాకారంలో ఉన్న వెలుగులు అణుశక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తున్నాయని, నిరాటంకంగా భవిష్యత్తులో కొన్ని వేల సంవత్సరాల పాటు వెలుగులు విరజిమ్ముతూనే ఉంటాయని వివరించబడినప్పుడు నాకు పూర్తిగా అర్థం కాకపోయినా నేను విశ్వాసంతో ఊరుకుండిపోయాను. సన్నివేశం ఈసారి పగటి వేళకు మారింది. పురవీధులు, ఉద్యానవనానికి వెళ్లే మార్గాలన్నీ అందంగా ముస్తాబైన ప్రజలతో కిక్కిరిసిపోయాయి. పిరమిడ్ పైన ఒక పెద్ద తెల్లని బంతి కనిపిస్తోంది. పిరమిడ్లో ధ్యానం చేస్తుండగా నేను చూసిన రాజు ఈ ప్రజల సమావేశానికి ముందే మరణించారు. గొప్ప శబ్దంతో ఆ బంతి ప్రేలగాని ఆ ప్రజలంతా మూకుమ్మడిగా ఆనందంతో అరిచారు. నాకెంత ఆశ్చర్యం వేసింది. మరణం సాధారణంగా కన్నీళ్లను, దుఃఖాన్ని ప్రేరేపిస్తుంది. అయితే నా సహచరులు ఈ విధంగా వివరించారు: మేము బోధించిన పాఠాలను మీరు జ్ఞాపకం ఉంచుకోలేదు మిషెల్. భౌతిక శరీరం మరణించినప్పుడు సూక్ష్మ శరీరం ముక్తిని పొందుతుంది. ఈ ప్రజలందరికీ ఈ విషయం తెలుసు గనక ఈ సంఘటనను వేడుక చేసుకుంటున్నారు. 3 రోజుల్లోగా ఆ రాజుగారి ఆత్మ భూమిని వీడి పూర్ణాత్మలో కలిసిపోతుంది. భూమిపై తన చివరి జన్మలో ఈ రాజు ఎన్నో క్లిష్టమైన బాధ్యతలు, కర్తవ్యాలు ఉన్నప్పటికీ ఆదర్శప్రాయమైన విధానంలో వ్యవహరించారు. నాలో ఉలుకు పలుకు లేదు. నా మతి మరుపుతో తావో ముందు ఇలా పట్టుబడడం అవమానంగా తోచింది. అకస్మాత్తుగా ఆ అలంకరణ మారిపోయింది. రాజప్రసాదంలో ముందు వరుస మెట్లపై కూర్చుని ఉన్న మమ్మల్ని చూసుకున్నాము. కనుచూపు మేర ప్రేక్షకులు కనబడుతున్నారు. మా ఇరుపక్కల ఆ సమావేశానికి విచ్చేసిన ముఖ్య అతిథులు, ఉన్నత అధికారుల మధ్య సర్వాలంకార భూషితుడైన ఓ వ్యక్తి ఆసీనులై ఉన్నారు. ఆయన నూతన మ్యూ రాజులా ఉన్నారు. అతనిలో ఏదో నా దృష్టిని ఆకర్షించింది. సుపరిచితులా ఉన్నారు. అది ఎలా ఉందంటే ఆయన నేను ఇదివరకే చూసినట్లు, అయితే పూర్తిగా గుర్తించనట్లు అనిపిస్తోంది. లాటియోన్యూజీ నుంచి మెరుపుల సమాధానం వచ్చింది. అది నేనే మిషెల్. అయితే అది నా మరో జన్మ. మీరు నన్ను గుర్తించలేకపోయినా నా సూక్ష్మ శరీర ప్రకంపనాలను ఆ శరీరంలోనూ పసిగట్టగలిగారు. లాటియోన్యూజీ
అద్భుతాల్లోకెల్లా అద్భుతాన్ని అనుభూతి చెందుతున్నారు. లాటియాన్యూజీ ఈ జీవితంలో ఉంటూనే తన పూర్వజన్మను వీక్షిస్తున్నారు. గౌరవ అతిథులలో ఒకరి చేతుల మీదుగా కొత్త రాజు దగదగలాడే కిరీటాన్ని స్వీకరించి స్వయంగా ధరించారు. ప్రేక్షకుల్లో నుంచి ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. భూగ్రహంపై అత్యుత్తమైన భౌతికంగా ఆధ్యాత్మికంగా సుసంపన్నమైన సస్యశ్యామలమైన మ్యూఖండంలో సగానికన్నా ఎక్కువ భాగాన్ని పరిపాలిస్తున్న ఏకైక రాజు పట్టాభిషిక్తుడయ్యారు. జనసందోహంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. ఎరుపు నారింజ వర్ణాల వేలాది గాలి పొడగలు ఆకాశంలోకి ఎగిరాయి. సంగీత వాయిద్యాల హోరు వారి ఆనందాన్ని ద్విగుణీకృతం చేస్తోంది. ఆర్కెస్ట్రాలోని సుమారు 200 మంది సంగీతకారులు ఉద్యాన వనాలలోనూ రాజప్రసాదాల్లోనూ పిరమిడ్లోనూ నిశ్చలంగా ఎగిరే వేదికలను అలంకరించి మహోన్నత సంగీత ప్రదర్శన ఇస్తున్నారు. ప్రతి వేదికపై సంగీతకారులు బృందంగా ఏర్పడి వర్ణనాతీతమైన విచిత్ర వాయిదాలతో అలరిస్తుంటే ఆ శబ్దం వినసొంపుగా గొప్ప స్టీరియోఫోనిక్ స్పీకర్ల నుంచి మారుమోగుతున్నట్లుగా ఉంది. ఆ సంగీతం మనం ఎరిగిన సంప్రదాయ సంగీతం కానే కాదు, చాలా ప్రత్యేక పౌనఃపుణ్యంతో ఉన్న ఓ విధమైన వేణునాదం. అన్ని వాద్య పరికరాలు ప్రకృతి స్వరాలను శృతి చేశాయి. గాలిలోని కమ్మని వాయులీన రాగాలు, పూల నుంచి మకరందాన్ని స్వీకరించే తేనెటీగల ఝుంకారాలు, పక్షుల కిలకిలారావాలు, తీరంలోని అలలపై లేదా సరస్సులో జలజల కురుస్తున్న హర్షధారలు, ఇవన్నీ ఎంత నైపుణ్యంతో ఏర్పాటు చేశారు అంటే హుషారైన కెరటాల హోరు వనాలలో ఆరంభమై మమ్మల్ని చుట్టుముట్టి మా శిరోపరితలం నుంచి పిరమిడ్ మెట్లపై అంతమవుతుంది. ఎంత అత్యాధునిక మానవులైన ఆర్కెస్ట్రా ఏర్పాటులో ఇంత బ్రహ్మాండమైన విన్యాసాలను చేయగలరని నేను ఊహించలేదు. ఆ ప్రజలు, రాజు, వారి పరివారం అంతా ఆ సంగీత మాధుర్యాన్ని ఆత్మపూర్వకంగా ఆస్వాదిస్తున్నట్లు తన్మయత్వంతో నిండిపోయారు. నేను అక్కడే ఉండిపోయి హృద్యమైన ప్రకృతి స్వరాలను వింటూ ఎంతగానో పరవశించిపోయాను. నా సూక్ష్మ శరీర సైకోస్పియర్ స్థితిలోకి ఆ దివ్య సంగీత మకరంద జల్లులు నన్ను సంపూర్ణంగా ముంచెత్తాయి. ఈ అనుభూతికి ఎల్లలు లేవు. మేము అక్కడికి వచ్చింది సంగీతాన్ని సంతోషంగా ఆలకించడానికి కాదని నాకు గుర్తుకు రావడంతో ఆ దృశ్యం అదృశ్యమైంది. తక్షణమే మేము ఒక అసాధారణమైన సమావేశాన్ని వీక్షిస్తున్నాము. రాజు తన 6 సలహాదారులకే పరిమితమైన రహస్య మంతనాలను చూడగానే అది ఎంతో ప్రధానమైన తీవ్రమైన సమాలోచన అని తెలియజేయబడింది. మేము 20 సంవత్సరాల ముందుకు పరుగుడినట్లుగా ఆ రాజు వయసు గణనీయంగా పెరిగింది. అక్కడ కూర్చుని ఉన్న ప్రతివారు గంభీరంగా కనబడుతున్నారు. వారు తమ సిఫ్కోగ్రాఫ్ యొక్క సాంకేతిక విలువను గురించి చర్చించుకుంటూ ఉంటే క్షణంలో 100వ వంతు సమయంలోనే మొదటి నుంచి వారి చర్చను వారిలో ఒకరిగా అనుసరిస్తున్నట్లు ఆకళింపు చేసుకున్నాను. అంటే 6 మందిలో మిషెల్ గారు కూడా ఉన్నారు. వారిలో ఒక సలహాదారు ఆ పరికరం కొన్ని సందర్భాలలో అవిశ్వసనీయమైన ఫలితాలను చూపిందని కనుక దాని గురించి ఆందోళన చెందనవసరం లేదని నిరూపిస్తున్నారు. మరొకరు ఆ సిస్మోగ్రాఫ్లోని ఈ నూతన నమూనా పరికరం వాడటం మొదలుపెట్టినప్పటి నుంచి, అంటే మ్యూ ఖండానికి పశ్చిమాన సంభవించిన మొట్టమొదటి విపత్తును కూడా ఖచ్చితంగా తెలిపిందని పేర్కొన్నారు. ఒక పక్క వారి వాదోపవాదాలు కొనసాగుతుండగానే గాలికి కదిలే ఆకుల రాజభవనం కంపించింది. మహారాజు భయాందోళనలతో కళ్ళు విప్పార్చి చూస్తూ లేచి నిలబడ్డారు. సలహాదారుల్లో 2 తమ స్థానాల నుంచి కింద పడిపోయారు. బయట నగరంలో ఘోర విపత్తు సంభవిస్తున్న ఆనవాళ్లు అందాయి. ఆ సన్నివేశం
చటుక్కున మారి మేము వెలుపల ఉన్నాము. పూర్ణచంద్రుడు రాజప్రసాదాన్ని, ఉద్యానవనాలను తన వెన్నెల కాంతులతో నింపాడు. మళ్ళీ అంతా ప్రశాంతంగా మారిపోయింది, చాలా ప్రశాంతంగా. అక్కడ వినబడుతున్న శబ్దం ఏదైనా ఉంది అంటే సుదూరంగా పట్టణ శివార్ల నుంచి లీలగా వినిపిస్తున్న ఉరుముల శబ్దం మాత్రమే. ఉన్నట్టుండి రాజభవనం నుంచి సేవకులు ప్రాణభీతితో నలుదిశలా పరుగెడుతూ బయటకు వచ్చారు. రాజమార్గాన్ని వెలుగులతో నింపే కాంతి గోళాలను నిలబెట్టే స్తంభాలు కుప్పకూలాయి. రాజభవనం నుంచి ఒక్క ఉదుటున బయటపడ్డ రాజు, అతని పరివారం ఎగిరే విహార వేదికను అధిరోహించి మరుక్షణమే విమానాశ్రయానికి దారితీశారు. వారిని అనుసరించాము. మైదానంలోనూ టెర్మినల్లోనూ ఉన్న విమానాల చుట్టూ గందరగోళం నెలకొంది. కొందరు వెళ్ళి వాహనాలను గుద్దుకుంటున్నారు, విహ్వలై అరుస్తున్నారు. అక్కడ ఉన్న వాహనాలకు దూరంగా ఉన్న మరో వాహనాల దిశగా రాజు చేరుకున్నాడు. ఆయన అనుచరులు దాన్ని ఎక్కారు. మరో నౌక బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. భూమి అంతరాంతరాల్లోంచి దిక్కులు పిక్కటిల్లేలా, చెవులు బ్రద్దలయ్యేలా విచిత్రమైన పిడుగులాంటి నిరంతర ధ్వని పెళ్ళుబిక్కుతోంది. హఠాత్తుగా ఆ వైమానిక స్థావరం మండుతున్న కాగితంలా మారిపోయింది. మా చుట్టూరా అగ్ని ప్రజ్వరిల్లింది. అప్పుడే బయలుదేరిన విమానాలు గాలిలో మంటలో చిక్కుకుపోయి పేలిపోయాయి. విమానాశ్రయంలో నడుస్తున్న ప్రయాణికులు భూకంపంలో చిక్కుకున్న పొడమతల్లి గర్భంలోకి తిరిగి చేరుకున్నారు. ఇంకా భూమి మీద ఉన్న రాజుగారి అంతరిక్ష నౌకకు నిప్పంటుకొని ఘోర విస్ఫోటనం చెందింది. ఆ క్షణంలో ఆ మహారాజు దుర్మరణమే ఓ సంకేతంగా ఆ మహాపిరమిడ్ భూకంపానికి క్షణంలో ఏర్పడిన అగాధం అంచులో కాసేపు సంతులనపరుచుకొని ఆపై భీకరమైన ప్రచండ కంపనలతో అగ్నికి ఆహుతైంది. మళ్ళీ సీన్ మారింది. నగరం నౌకాశ్రయాలను సముద్ర కెరటాలుగా ఉవ్వెత్తున ఎగసిపడుతూ కబళించే దృశ్యం మా ఎదుట నిలిచింది. భీభత్సమైన అరుపులతో పాటు భవనాలన్నీ కుప్పకూలిపోతుంటే భయానకమైన దృశ్యాలు అగ్ని జ్వాలల మధ్య కనిపించి అదృశ్యమయ్యాయి. భూమి ఉపరితలం లోతుల నుంచి వస్తున్నట్లుగా చెవులు చిల్లులు పడేలా ప్రేలుళ్ళు సంభవించాయి. మొత్తం పట్టణాలన్నీ చీలిన భూభాగంలో కూరుకుపోయాయి. ఆ ఖండంలోని మిగిలిన భాగాలన్నీ పూరించడానికి అన్నట్లుగా సముద్రం ఎగసిపడుతూ తరలివచ్చింది. సవనాశ పీఠభూమి ఆశాంతం క్షణాలలో సర్వనాశనమైంది. పెద్ద పెద్ద సుడిగుండాలు ఏర్పడి ఆ శిథిలాల మధ్య ప్రాణభీతి బ్రతుకుదు తీపితో ఊగిసలాడుతున్న ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి శాయశక్తిలా ప్రయత్నించినప్పటికీ వృధా ప్రయాసే అయింది. 14,500 ఏళ్ల క్రితం సంభవించిన ఆ ఘోర ప్రళయానికి సాక్షిగా నిలవటం నన్ను భయ విహ్వలుణ్ణి చేస్తోంది. ఆ ఖండం అంతా చాలా వేగంగా విహంగ వీక్షణం చేస్తూ ఇదే విధమైన విపత్తులను కనుగొన్నాము. మిగిలి ఉన్న మైదానాలను ప్రళయం ముంచెత్తింది. అప్పుడే బ్రద్దలైన ఓ అగ్నిపర్వతం సమీపంలో క్రమం తప్పని కదలికలతో ఓ బ్రహ్మాండమైన చెయ్యి ఆ లావా ప్రవాహాన్ని దాటుకుని పర్వతాన్ని సృష్టిస్తున్నట్లుగా మా కళ్ళ ముందే జరిగిపోయింది. సవనాశ పీఠభూమి నశించడానికి ఎంత సమయం పట్టిందో ఈ పర్వతం ఆవిర్భవించడానికి కూడా అంతే సమయం పట్టింది. ఆ దృశ్యం మరో దృశ్యంతో భర్తీ చేయబడింది. మనం ఇప్పుడు ఉపద్రవ ప్రభావం ఇంకా లేని దక్షిణ అమెరికాకు చేరుకుంటున్నాము. ఇక్కడ త్వైక్వానో తీరంలో ఉన్న ఓడరేవును పరిశీలిద్దాం మిషెల్. ఆ సమయంలో మొదటి భూకంపానికి ముందు మ్యూరాజు తన సలహాదారులతో సమావేశమైన సమయానికి వెళ్ళాం. ప్రస్తుతం మేము తైక్వానోలోని అతిపెద్ద ఓడరేవులో ఉన్నాము. ఆ రాత్రి పున్నమి వెన్నెల కాంతులీలతో అంతలోనే అంధకారమయమైంది. ఆకాశంలో తూర్పు దిక్కున ఓ పెద్ద మెరుపు సూర్యోదయాన్ని తలపించింది. గాఢ నిశ్శబ్దం అలుముకుంది. ఓ కాపలాదారు అనేక పడవలు లంగరవేసి ఉన్న రేవు చుట్టూ గస్తీ తిరుగుతున్నాడు. కొందరు జల్సారాయిళ్లు చిన్న కాంతితో వెలుగుతున్న ఓ భవనంలోకి ప్రవేశిస్తున్నారు.
ఇక్కడ నుంచి మ్యూ కాంతి గోళాలను కొన్నింటిని చూడగలము. కొన్నింటిని మాత్రమే మేము ఓ కాలువ మీదుగా సాగాము. లోతట్టు సముద్రం అంటే నేటి బ్రెజిల్ దిశగా నిలిపి ఉంచిన అనేక నౌకలను చూశాము. ఒక అందమైన నౌక యొక్క వంతెనపై మా బృందం విశ్రమించింది. పశ్చిమం నుంచి వీస్తున్న పిల్లగాలులు నౌకను వెనక నుంచి నెడుతున్నాయి. అది కాస్త ముందుకు సాగి మిగతా నౌకల మధ్య నిలిచిపోయింది. ఓడపై భాగంలో ఆధునిక శైలిలో సుమారు 70 మీటర్ల ఎత్తులో 3 స్తంభాలు ఉన్నాయి. దాని ఆకారాన్ని బట్టి చూస్తే అది నీటి ఉపరితలంలో గణనీయమైన వేగంలో ప్రయాణించే సామర్థ్యం కలదని తెలుస్తోంది. ఓ క్షణం తర్వాత మమ్మల్ని మేము డజన్ బంకుల నిండా ఆక్రమించిన ప్రయాణికులతో ఉన్న ఓ పెద్ద సీమెన్ క్యాబిన్లో చూసుకున్నాము. అందరూ నిద్రలో ఉన్నారు. మ్యూ వాసులుగా కనిపిస్తున్న 30 సంవత్సరాల యువకులు ఇరువురు మాత్రం టేబుల్ ముందు కూర్చొని మాజెంగ్ ఆటలో నిమగ్నమైపోయారు. వాళ్ళిద్దరిలో తన సహచరుని కన్నా పెద్దవానిగా కనబడుతున్న ఒకని వైపు నేను ఆకర్షించబడ్డాను. అతని పొడవైన నల్లని జుట్టును ఎరుపు స్కార్స్లో కట్టివేశాడు. అయస్కాంతానికి ఇనప ముక్క ఆకర్షించినట్లుగా నేను అతని పట్ల ఆకర్షితుడయ్యాను. మరుక్షణంలో నేను ఆ బృందాన్ని తీసుకొని అతనిపై పడ్డాను. అతనిలోకి ప్రవేశిస్తుంటే విద్యుత్ ప్రేరణల ఉద్వేగంగాను ఇదివరకు ఎన్నడూ కనీవిని ఎరుగని విధంగా ప్రేమానుభూతిలోనూ నేను మైమర్చిపోయాను. అనిర్వచనీయమైన ఏకత్వపు మధురానుభూతిని ఆస్వాదిస్తూ అతనిలోకి మళ్ళీ ప్రవేశిస్తూ ఉన్నాను. అంటే అతనే మిషెల్ అన్నమాట. అతనొక జన్మ. ఇది సులభంగా తెలుసుకోవచ్చు మిషెల్. ఈ వ్యక్తిలో మీరు మీ సూక్ష్మ శరీరంతో ఏకమయ్యారు. అది మీరే మీ పూర్వజన్మలో. అయితే మీరు ఇక్కడ ఓ పరిశీలకుడు మాత్రమే. ఈ సమయంలో ఆ జీవితాన్ని పునరుజ్జీవించడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. కనుక అందులో మునిగిపోవద్దు. విచారిస్తూ నా సహచరులతో కలిసి మళ్ళీ వారధిపైకి చేరుకున్నాను. అకస్మాత్తుగా పశ్చిమాన దూరంగా పెద్ద పెట్టిన పేలుడు సంభవించింది. తర్వాత దగ్గరలోనే మరొకటి, మళ్ళీ దక్షిణాన ఇంకొకటి. ఆకాశం మెరవసాగింది. అతి సమీపంలో చాలా తీవ్రమైన పేలుళ్ళు వినిపించాయి. పశ్చిమ ఆకాశంలో దాదాపు 30 కిలోమీటర్ల వ్యాసంలో ఓ అగ్నిపర్వతం బ్రద్దలవడం కళ్ళారా చూశాము. కాలువ పైన రేవుల్లోనూ సైరన్ మోతలతోనూ ప్రజలు భయాందోళనలతో కూడిన కేకలతోనూ దద్దరిల్లిపోతోంది. క్రింద ఉన్న నావికులు పరుగెడుతున్న అడుగుల సవ్వడిని, వారు వారధిపైకి దూకిన శబ్దాన్ని విన్నాము. వారిలో నా సూక్ష్మ శరీరాన్ని ధరించిన నావికుణ్ణి, తన సహచరుల్లాగే తనలోనూ ఏర్పడుతున్న ఉద్వేగాన్ని, ఆ భీతావాహమైన నా పరిస్థితిని చూసి అపారమైన సానుభూతి పొంగుకొచ్చింది. పట్టణ పొలిమేరల్లో అగ్నిపర్వతం వెలుగులో మెరిసే ఉపగ్రహం ఒకటి శరవేగంగా ఆకాశంలో దూసుకుపోయింది. క్రమంగా అదృశ్యమైంది. అవును, అది మన అంతరిక్ష వాహనాల్లో ఒకటి, తావో తెలిపారు. అది విపత్తును చాలా ఎత్తు నుండి పరిశీలిస్తుంది. అప్పుడు దానిలో 17 మంది ప్రయాణించి వెళ్లే ప్రాణాలతో బయటపడ్డ వారి సంరక్షణ బాధ్యతలు చేపడతారు. కానీ చాలా స్వల్పంగా ఉండి ఉండొచ్చు. చూడండి, భూమి కంపిస్తూ ఉరమసాగింది. తీర సమీపంలో సముద్రం అట్టడుగు నుంచి మరో 3 అగ్నిపర్వతాలు ఆవిర్భవించిన తరుణంలోనే సముద్ర జలం వాటిని ముంచెత్తింది. అదే సమయంలో దాదాపు 40 మీటర్ల విస్తృతి కలిగిన పెద్ద కెరటాలు తీరం వైపుకు ప్రళయ ఘోషతో ఎగసిపడుతూ వచ్చాయి. అది పట్టణాన్ని చేరుకునేలోగానే మా కాళ్ల కింద ఉన్న నేల పెరగసాగింది. ఆ రేవు పట్టణం, దాన్ని దాటి ఉన్న పల్లె ప్రాంతాలు, ఖండంలోని అన్ని భాగాలు తీవ్రంగా పెళ్ళుబికి వచ్చి విలయ తాండవం చేస్తున్న అలలను అడ్డుకున్నాయి. సరిగ్గా చూడడానికి మేము పైకి లేసాము. ఓ గుహలో నుంచి ఓ పెద్ద జంతువు తప్పించుకోవడానికి చూస్తున్నట్లుగా నేను తొంగి చూశాను. ప్రజల హాహాకారాలు, రోదనలు మిన్నంటాయి. వారి భయంతో పిచ్చివారైపోతున్నారు.
ఒక లిఫ్ట్లో పైకి వెళ్తున్నట్లుగా వాళ్ళు పట్టణంతో పాటు ఆగకుండా పైకి పెరుగుతూనే ఉన్నారు. సముద్రం నుంచి వెల్లువెత్తిన శిలలతో నౌకలన్నీ బ్రద్దలయ్యాయి. మా వెనుక ఉన్న నావికుడి తనువు నిలువెల్ల తునాతునకలైపోవడం చూశాను. నాలో ఒకరు ఇప్పుడే తన మూలంలోకి చేరుకున్నారు. ధరణి తన ఆకారాన్ని పునరుద్ధరించుకున్నట్లుగా అనిపించింది. పశ్చిమం నుంచి క్షణాల్లో వ్యాపించిన దట్టమైన కారు మబ్బులతో పట్టణం మాయమైపోగా అగ్నిపర్వతాల నుంచి ఎగసిపడే లావా మరి బూడిద నేలంతా చిమ్మబడింది. ఆ సమయంలో మదిలో మెదిలిన 2 పదాలేమిటంటే బ్రహ్మాండం, ప్రళయం. అన్నీ అస్పష్టంగా మారిపోయిన సహచరులు అతి దగ్గరగా ఉన్నట్లు అనిపించింది. ఒక వెండి మబ్బు కళ్ళు చెదిరే వేగంతో మా నుంచి దూరంగా వెళ్ళగానే ఆ తర్వాత తయూబా కనిపించింది. మా కోసమే వేచి చూస్తున్న భారీ పర్వతాల వంటి మా భౌతిక శరీరాలు వెండి పోగులతో మమ్మల్ని వేగంగా తమలోకి లాక్కుంటున్నప్పుడు అవి రాను రాను చిన్నవిగా మారిపోయిన భావన కలిగింది. అప్పటి వరకు చూసిన పీడకలను వదిలేసి ఈ బంగారు లోకాన్ని, ఈ దివ్య వర్ణాల సౌందర్యాన్ని సూక్ష్మ శరీరపు నేత్రాలు ప్రశంసిస్తున్నాయి. నా చేతులు నా భౌతిక శరీరాన్ని స్పర్శించటాన్ని అనుభూతి చెందాను. కళ్ళు తెరిచి చుట్టూరా చూశాను. నా సహచరి నవ్వుతూ నిలబడి నేనంతా బానే ఉన్నానా అని కనుగొన్నారు. చాలా బాగున్నాను, ధన్యవాదాలు. బయట ఇంకా తేలికగా కాంతివంతంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది నాకు. అవును, తేలిగ్గానే ఉంటుంది మిషెల్. మనం ఎంత సమయం బయట ఉన్నామని అనుకుంటున్నారు మీరు? నిజంగా నాకు తెలియటం లేదు. 5-6 గంటలు కాదు, ఓ పావు గంట, తావో చిరునవ్వుతో తెలిపారు. ఆపై నిశ్చేష్టురాలైన నన్ను తావో బియాస్ట్రా నా భుజంపై చేయి వేసి విశ్రాంతి మందిరం నుంచి నవ్వుతూ బయటకు తీసుకువచ్చారు. లాటియోన్యూజీ కాస్త గంభీరంగా మమ్మల్ని అనుసరించారు. ఓకే మాస్టర్స్, ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడ కంప్లీట్ అయింది. ఇదే టైం ట్రావెల్ అంటాము, మనం సూక్ష్మ శరీరంతో చేసేది. రేపు మనము 9th ఎపిసోడ్ నాగరికత అంటే అనాగరికత అని చెప్పుకోవచ్చు. దీని గురించి మనం రేపు చెప్పుకుందాం మాస్టర్స్. శ్రద్ధగా విన్నందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ అద్భుతమైన జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. మన ఛానల్